బంగారు భవి బంగారు భవిష్యత్తునే మనము ఎన్నుకున్నట్టుగా ఉంటది. లేడీస్ అందరూ చాలా వరకు మంచి ప్లాట్‌ఫార్మ్. దీన్ని మాత్రమే మనం పట్టుకొని వెనక్కి తిరగకుండా, కష్టము అని మనము అనుకోకుండా, కష్టమైన ఇష్టంగా భావించి కూడా చేసుకోవచ్చు. మంచి నేర్చుకోవచ్చు. లేడీస్ చెప్పుకోలేని సమస్యలున్నాయి. ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవచ్చు. ఎవరి వంతు వాళ్ళు చెప్తా ఉంటే, ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ షేర్ చేసుకొని, సబ్జెక్ట్ నేర్చుకున్నామనుకో, మన కింద ఉన్న డౌన్‌లైన్‌కి కూడా మనం నేర్పిస్తాం. మనమే సబ్జెక్ట్ తెలుసుకోలేదనుకో, నేర్పించలేము. ఇక్కడ తడబాటు అనేది ఏమి ఉండకూడదు. పర్ఫెక్ట్‌గా కింద వాళ్ళకి నేర్పించాలి. ఎవరి సమస్యలున్నా వాళ్ళు తెలుసుకొని, వాళ్ళకి పరిష్కారం చేయాలి. వాళ్ళతో నాకేంలే, లైఫ్ వాళ్ళదిలే అని మనం అలా ఉండకూడదు. లేడీస్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కటి షేర్ ఒక కుటుంబం అందరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అందరూ ఒక కుటుంబంగా వెస్టేజ్‌లోకి వచ్చాక అందరం ఒక కుటుంబం. అక్క చెల్లెల్లాగా అందరమీ ఒక కుటుంబాన్ని షేర్ చేసుకోవచ్చు. దాంట్లో మాత్రం ఎవరు ఇబ్బందులు పడాల్సినమే లేదు. అందరం ఒకటే కాబట్టి ఎవరు ఏ సమస్యతో ఉన్నా కూడా షేర్ చేసుకోవచ్చు. లేడీస్ చాలామంది జాబ్ చేసేటప్పుడు చాలామంది నాకు చెప్పేవాళ్ళు. కానీ నేను డబ్బులు పెట్టలేకపోయినా కానీ వాళ్ళకి మాట సాయం అనేది మాత్రం చేసేదాన్ని. అలాంటి సమయంలో కూడా మనకి వెస్టేజ్ తెలీదు కానీ తెలిసిన తర్వాత కూడా నేను ఊరకుండలేదు. చెప్తూనే ఉండేది ఏదో ఒకటి. ఇంకా చాలామంది ఉన్నారు మేడం. జూమ్ స్టార్ట్ చేసుకుందాము. పద్మ మేడం. చెప్పండి మేడం. జూమ్ స్టార్ట్ చేయమంటారా మేడం? సార్ని అడగండి. స్టార్ట్ చేయండి మేడం. ఇంతేనా మన స్ట్రెంత్? ఓకే మేడం. ఓకే మేడం. సరే మేడం. 1 మినిట్ ఉండండి మేడం. ఓకే ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. స్టార్ట్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రిప్కా ప్రసాద్, మాది వింజమూరు. బిఫోర్ వెస్టేజ్ నేను స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ అయితే నవంబర్ 2024 నేను స్టాఫ్ నర్స్గా స్టాప్ చేసి కాలేజీలో వొకేషనల్ వాళ్ళకి టీచర్గా వెళ్తున్నాను. కాలేజ్లో 4 వరకు 9:30 to 4 వరకు నేను కాలేజీలోనే వర్క్ చేసుకుంటూ ఖాళీ టైంలో 4 నుంచి మీటింగ్స్ మన వింజమూరు కానీ కావలి కానీ ఎక్కడైనా ఖాళీ టైం నాకు దొరికిందంటే మీటింగ్స్కి నేను వెళ్తూ వెస్టేజ్ని కూడా టేకప్ చేస్తున్నాను. ఒక 1 ఇయర్ నుంచి మా సారు ప్రసాద్ సారు, మా సారు గోల్డ్ డైరెక్టర్గా ఉన్నారు. సార్ జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కడ మీటింగ్స్ ఉన్నా చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నా నేను వెళ్ళేదాన్ని. వెళ్ళి వింటా ఉండేదాన్ని. ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన మాటలు వింటూ వింటూ నాకు కూడా ఈ నర్సింగ్ జాబ్ అనేది అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇక్కడ ఇంత లైఫ్ ఉంది, మనం ఈ లైఫ్ని మనము ఎట్టయినా చేయాల్సిందే. వాళ్ళంత కష్టపడి మంచి మంచి సక్సెస్లు ఎదుర్కొన్నప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు అని నేను కూడా ఒక గట్టి నిర్ణయం తోటి చేయాలని పట్టుదలతో ఉన్నాను నేను. ఆ టైంలో ఫస్ట్ టైము మేము ఒంటరిగానే ఉన్నాం. అప్పుడు మాకు టీం అంతగా లేదు. మా సార్కి కూడా టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలో కూడా తెలియదు. చిన్న చిన్న మీటింగ్స్కి వెళ్తున్నాడు, ఒక పక్క నేను డ్యూటీ చేస్తున్నాను, ఒక పక్క కాలేజీ కూడా నాకు అవకాశం వచ్చింది. ఈ 2 చేయాలంటే కష్టము అని చెప్పి ఒకటి ఏదైనా వదిలేసుకోవాలని చెప్పి హాస్పిటల్ వదిలేసుకొని కాలేజ్ అయితే చేస్తూ ఉన్నాను నేను.
ఎన్ని రోజులు చేసినా కూడా మనం ఒకరి కింద బానిసగానే బతకాలి. వాళ్ళు పోతేనే మనకి డబ్బులు ఇస్తారు. పోకపోతే మనకి ఆ రోజు శాలరీ అనేది ఉండదు. కూలిలాగే మనం కూలీలాగే తీసుకోవాలి వాళ్ళ దగ్గర. అదే మనకి అక్కడైతే బాస్ ఉంటాడు. మనకి వెస్టేజ్లో అయితే బాస్ లేడు. మనమే రాజు, మనమే మంత్రి. అంత స్వేచ్ఛగా బతకొచ్చు అనమాట. మనమేమి 24 hours మనం కష్టపడి పని చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. అది నీ ఇంట్రెస్ట్. అది నీకు ఎంత ఎనర్జెటిక్గా ఉండి నువ్వు చేసుకుంటానంటే ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు, లేదంటే 2 hours చేసుకోవచ్చు. అలాంటి మంచి కంపెనీ మా ఇంటికి వచ్చింది. నేను వెస్టేజ్ని ఎలా నమ్మానంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నది, పీసీఓడి సమస్య ఉన్నది. పీసీఓడి సమస్య ఉంటే పీరియడ్స్ టైంలో నాకు చాలా బ్లీడింగ్ ఎక్కువ అయ్యేది, పెయిన్, లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చేది. చాలా ఇబ్బందులు పడేదాన్ని. నేను డ్యూటీస్ చేసేటప్పుడు అయితే నైట్ డ్యూటీ వస్తే నాకు ఈ పీరియడ్ సమస్య వచ్చేది. డే టైంలో ఉన్నప్పుడు అలా ఆ టైంలో రాదు, ఓన్లీ నైట్ డ్యూటీలు చేసినప్పుడే వచ్చేది. ఆ టైంలో వచ్చినప్పుడు పేషెంట్స్ కూడా రిస్క్ పేషెంట్లు ఉండేవాళ్ళు. ఆ టైంలో నేను పడిపోయే సిచ్యువేషన్ ఉన్నా కూడా దేవుడు మాత్రము ఎక్కడ పడిపోకుండా, పేషెంట్ని ఇబ్బంది పెట్టకుండా, నేను ఇబ్బంది పడ్డా పేషెంట్ని ఇబ్బంది పెట్టకుండా ఎట్టో కొట్ట నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండి అలా ఉండేదాన్ని. కానీ ఇంటికి వచ్చినాక చాలా వీక్ అయిపోయేదాన్ని. అలా అలా ఫీవర్ వచ్చేది, ఈ యొక్క పెయిన్ ఉండేది కంటిన్యూగా. అలా ఉండేదాన్ని. వెస్టేజ్ సప్లిమెంట్స్ మా సార్ నాకు పరిచయం చేశారు. మా అప్లైనరు రఘు సారు, నారాయణమ్మ మేడం వాళ్ళు కానీ లేకపోతే మేము ఇంత దూరం కూడా రాము. మేము ఇంత దూరం రాబట్టి అందరూ ఇంతమందిని మేము పోగు చేసుకొని టీం బిల్డ్ చేసుకొని ప్రతి ఒక్కరికి మేము డబ్బు సహాయం చేయకపోయినా ఒక మంచి లైఫ్ ఉందని అందరికి దారి చూపించాము. అది మాకు చాలు, ఈ జన్మకు మేము అది చాలు అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఎంతో మంది ఎన్నో బాధలతో ఉన్నారు. డబ్బులు పెట్టలేకపోయినా మంచి బాట ఒకటి మనం నడిపిస్తే వాళ్ళు ముందుకెళ్తే హ్యాపీ అనిపిస్తుంది. ఇలాగ మాకు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నాకు క్యూర్ అయింది. సో ఈ వెస్టేజ్ని నమ్మొచ్చు. వెస్టేజ్ ప్రొడక్ట్స్ బాగున్నాయి. ఇంగ్లీష్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. గ్యాస్ ట్రబుల్ అంటాము, దానికి ఇంకొకటి యాడ్ అవుతుంది, ఇంకొకటి యాడ్ అవుతుంది. అట్లా కిడ్నీలకి మెయిన్ కిడ్నీల ప్రాబ్లం వస్తుంది. పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు అసలు. నాకు పెయిన్ కిల్లర్ ట్రమడాల్ ఇంజెక్షన్, డైక్లో ఇంజెక్షన్ రెండు పడవు. అవి రెండు స్టాప్ చేశాను. సో నేను పెయిన్ కిల్లర్ జోలికే నేను పోను. మామూలుగా ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఏదైనా ఎక్కువ నాకు బాడీ పెయిన్స్ వచ్చినా, హెడేక్ వచ్చినా నేను పారాసిటమాల్ ట్యాబ్లెట్ తప్ప ఇంక నేనేం వేసుకోను. ఇంక వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉన్న తర్వాత నాకు అంత రిస్క్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఒకవేళ ఫీవరు కోల్డ్ వచ్చినా టీలో తులసి డ్రాప్స్ మాత్రం వేసుకుంటా. ఈ సిట్రజను అవన్నీ వేసుకోవడం కష్టంగా ఉంటుంది. అది నాకు కోల్డ్ వచ్చిందనుకో ఒక 7 days ఉంటుంది, లేదంటే 10 days ఉంటుంది. రాకపోతే అస్సలు రాదు, వస్తే ఒక 7 days 10 days ఉంటుంది. ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ నేను ఎక్కడ బయట టీ షాప్లోకి వెళ్ళినా కూడా అక్కడికి తీసుకెళ్ళి తులసి డ్రాప్స్ వేసుకొని తాగుతాను. వాళ్ళు విచిత్రంగా చూస్తారు. అవును, ఇది తులసి డ్రాప్స్ చాలా బాగుంటుందని వాళ్ళకు కూడా చెప్పినాం మేము. తాగుతూ ఉండే నేను మా సార్ వెళ్తే బయట మా రోడ్డు పాయింట్లోని మా ఇంటికి బయటే టీ షాప్ ఉండేది, అక్కడికి వెళ్ళి తాగుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ కాలేజీకి వెళ్ళినాక కూడా నేను క్యారీ చేసుకొని పోయేదాన్ని తులసి డ్రాప్స్. మంచి హెల్త్ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకుంటారని మా ప్రిన్సిపల్ సార్ కూడా అవును సార్ ఇది మంచి ప్రోడక్ట్, ట్యాబ్లెట్స్ కన్నా ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తా ఉండేదాన్ని నేను. అలాగా నాకు కోల్డ్ తగ్గింది, పీసీఓడి సమస్య తగ్గింది. మళ్ళీ ఈ పీరియడ్స్ టైంలో ఈ విష్పర్స్ వాడి చాలా వరకు నాకు బొబ్బలు వచ్చేది. బొబ్బలు వచ్చి కుర్చీలో కూర్చోలేని సిచ్యువేషన్ నాది. డ్యూటీలు చేసేటప్పుడు నరకం అనిపించేది. ఎందుకు ఆడవాళ్ళగా పుట్టాను నేను, ఇంత నరకం ఉంటుందా, ఈ ఈ జాబ్ చేయకుండా ఉంటే నేను నైట్ నిద్రపోయేదాన్ని మంచిగా, టైం టు టైం అన్నం తినేదాన్ని. ఇవన్నీ ఏం లేవు. ఈ పేషెంట్స్ని ఏదన్నా రిస్క్ అయితే నా మీదకి వస్తుంది అన్నీ ఏదేదో మైండ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేది ఆ టైంలో. మళ్ళీ ఈ ఫీల్డ్ చేయబట్టే కదా ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోయినా మనమే డ్రెస్సింగ్ చేసుకుంటాం, మనమే అన్నీ ఇస్తాము అని
ఆ రూట్లో పోతాను, మళ్ళీ నార్మల్గా వస్తాను. అలాగా ఆ టైంలో అలా ఉండి రిస్కులు పడ్డప్పుడు ఆ ప్యాడ్స్ అనేటివి చాలా వరకు మనము ప్లాస్టికే వాడుతున్నాం. మనం ఏదో అవి పీల్చుకుంటాయి అనుకుంటాం కానీ ఆ విస్పర్స్ అనేటివి చాలా వరకు పీల్చుకోవాయి. అంత బ్లీడింగ్ అనేది మనకి తేమ తేమగా ఉండి మనకి తొడల దగ్గర చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి రాపిడి జరిగి బొబ్బలు వచ్చేస్తాయి. మనం నడిచినప్పుడల్లా ఆ క్లాత్ అనేది ర్యాషెస్ రావడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడైతే వెస్టేజ్ ప్రొడక్ట్స్ మనకి అందుబాటులోకి వచ్చాయో అప్పుడైతే నేనైతే నా జన్మ ధన్యం అయిపోయింది. అన్నం మా సార్కి ఒకే మాట చెప్తా నేను, అన్నం పెట్టకపోయినా పర్లేదు నాకు మంత్లీ మంత్లీ డియో గార్డెన్ మాత్రం నాకు తెచ్చి అని చెప్తే సార్ అవి తెచ్చిచ్చారు. కొన్ని రోజుల తర్వాత స్టాక్ అయిపోయింది, కొన్ని రోజులు రాలేదు, మళ్ళీ మంత్ వచ్చింది. మళ్ళీ మంత్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయాను నేను. మళ్ళీ నరకంలో పడిపోయానా, మళ్ళీ ఇబ్బంది పడిపోయానా, ఒక్కసారి ఒక 10-20 స్టాక్ చేసి పెట్టుకుంటే బాగుండు అని అనిపించేది నాకైతే. మళ్ళీ కొన్ని రోజులు ఆ బాధనట్టే భరిస్తూ భరిస్తూ డ్యూటీలు మానేశాను కాబట్టి ఆ రిస్క్ అంత తగ్గింది నాకు. కానీ బయటికి వాడాలంటే అవి చూస్తే ఏందో ఒక దయ్యాన్ని చూసినట్టుగా ఉండేది నాకైతే. ఇప్పుడైతే మళ్ళీ వచ్చినాక చాలా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడైతే ఆ సమస్య లేదు. నాకు బిఫోర్ వెస్టేజ్ అయితే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడైతే క్లాస్ వచ్చేది. ఇప్పుడు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడి శతావరి మ్యాక్స్ వాడి స్పిరిలినా వాడి ఇవన్నీ వాడిన తర్వాత బ్లీడింగ్ అనేది నాకు అంత ఓవర్ ఫ్లోడింగ్ ఎక్కువ లేదు, కడుపు నొప్పి కూడా లేదు. చాలా వరకు వీక్గా ఉన్నదాన్ని నేను ఇప్పుడు హెల్దీగా ఉంటున్నా. నేను కాలేజీకి ఇంటి దగ్గర నుంచి బంగ్లా సెంటర్కి నడిచిపోతా. మళ్ళీ అంటే మనకి ఈ టైంలో బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు మనకి కాల్షియం తగ్గిపోతుంది, ఐరన్ తగ్గిపోతుంది, మన బాడీ చాలా వీక్ అయిపోతుంది. అంత అంటే మన బాడీలో వేస్ట్ అంతా పోతుంది కాబట్టి చాలా డల్ అయిపోతాం మనం. అయిపోయిన తర్వాత మనం అవన్నీ సమకూర్చుకోవాలి. కాల్షియం కావాలి, ఐరన్ కావాలి. ఇవన్నీ కావాలంటే డైలీ ఐరన్ పోలిక్ క్యాప్సూల్స్ వేసుకోవాలి, కాల్షియం వేసుకోవాలి. ఇవి వేసుకుంటేనే మనకి సమానంగా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇవి లేనప్పుడు మనము చాలా డల్గా వీక్ అయిపోతాం అనమాట. మనం ఫేసు పీరియడ్స్ రాకముందు చాలా గ్లో ఉంటుంది, పీరియడ్స్ వచ్చాక చాలా వీక్గా కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, ఎంత తిన్నా కూడా ఎనర్జెటిక్గా ఉండం. ఆ యొక్క 5 days కానీ కొంతమందికి 9 days కూడా అవుతాయి, కొంతమందికి 2 daysకి కంప్లీట్. అంటే 2 daysకి ఎందుకు కంప్లీట్ అవుతుందంటే బ్లడ్ తక్కువగా ఉంటుంది వాళ్ళకి. చూడడానికేం బలంగా ఉంటారు, వాళ్ళ దగ్గర బ్లడ్ ఉండదు. అంటే వాళ్ళు సఫిషియెంట్గా ఏం తినట్లేదు. ఆడవాళ్ళు మెయిన్గా ఫుడ్ సరిగా తీసుకోరు, అందరికి వండి పెడతారు కానీ మనం సరిగా తీసుకోము. అన్నిట్లల్లో మనమే ఫస్ట్, కాకపోతే మనమే ఆరోగ్య విషయంలో వెనకుంటాం. ఎందుకంటే అందరు తిన్న తర్వాత లాస్ట్ ముద్ద మనం తినాలనుకుంటాం, కానీ మనం అప్పటికే సిక్ అయిపోతాం. మనం హెల్దీగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళని హెల్దీగా ఉంచాలి. ఆడవాళ్ళే కదా మెయిన్, అన్నిట్లలో పాత్ర అనేది మనమే ఉండాలి. కాబట్టి ఆడవాళ్ళం చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునేటప్పుడు మనం గమనించుకోవాలి దేనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తుంది, మనం ఏది సరిగా తినలేదేమో అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. ప్రోటీన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, ఇవి కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కాల్షియం మనకి ఎందుకు తగ్గిపోతుంది, మనకి డి విటమిన్ సరిగా ఉండదు, ఒక్కొక్కరికి ఎండ అనేది తగలదు. ఎండ సరిగా ఉండకపోయినా పాలు గుడ్డు అలాంటివి కూడా తినరు కొంతమంది, అలాంటివి తాగాలి. పాల పదార్థాలు కూడా తీసుకోవాలి మంచిది. సి విటమిన్ అంటే పులుపు పదార్థాలు కూడా కొన్ని మన బాడీలో ఉండాలి. ప్రోటీన్స్ ఇప్పుడు సోయా బీన్స్ అని ఉంటాయి, చిక్కుళ్ళు అలాంటివన్నీ తినాలి. అవి తిన్నా కూడా మనకి ప్రోటీన్స్ వస్తాయి. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకి సఫిషియెంట్గా మన బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, సమానంగా ఉంటుంది. ఇవన్నీ లేనప్పుడు పోషకాహారం అనేది తగ్గిపోయి మన వీక్నెస్గా ఉంటుంది. మనము అంత ఎముకలు దట్టిలా కనిపిస్తుంది మన బాడీ. అట్టుంటే మనం చాలా జబ్బులు వచ్చినా కూడా తట్టుకోలేము, ఇమ్యూనిటీ పవర్ ఉండదు. ఎంత కరోనా రాని ఏదన్నా రాని ఎంత పెద్ద ప్రమాదకరమైన
వ్యాధి వచ్చినా కూడా మనకి తట్టుకునే శక్తి అనేది ఇవన్నీ సఫిషియెంట్గా ఉంటేనే మన బాడీకి చాలా వరకు ఏ వ్యాధి వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. దాన్ని ఇంకా మన దగ్గర దరిదాపుల్లో కూడా రాకుండా దాన్ని తరిమి కొట్టేంత శక్తి ఉంటుంది. కాకపోతే మనం అన్ని తినాలి. ఏది మనము వెనకేయకూడదు, తింటా ఉండాలి. నీళ్ళు కూడా బాగా తాగాలి. కిడ్నీ కూడా ఫంక్షన్ బాగా జరగాలి. కిడ్నీలో కూడా ఫిల్టరేషన్ సరిగా లేకపోయినా ఇబ్బంది అనమాట. కొంతమంది లేడీస్ ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు యూరిన్ని స్టాప్ చేస్తారు. వాష్రూమ్ బాగలేవు, ఇక్కడ పో ఇక్కడ వెళ్ళాలా అని ఆపేస్తుంటారు. అలా ఆపకూడదు. అలా ఆపినప్పుడు కిడ్నీలకి ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడెప్పుడు మన బాడీలో తాగేటి మనం తీసుకుంటాం, అవి వేస్ట్ని వదిలేసేయాలి. అది వాటర్ అయినా తాగినప్పుడు వదిలేసేయాలి. అది యూరిన్ రూపంలో వెళ్ళిపోవాలి. వేస్ట్గానే పోవాలి. మనం కూరగాయలు కట్ చేసాము, ఆ వేస్ట్ని మనం స్టాక్ చేసాము, అది పడేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటే స్మెల్ వస్తుంది. అట్టే మన బాడీలో కూడా యూరిన్ అది స్టాప్ అయింది అనుకో స్మెల్లే వస్తుంది. మోషన్ కూడా కొంతమంది ఆపేసుకుంటారు. అలా ఆపుకోకూడదు. అలా ఆపుకున్నప్పుడు మోషన్ అనేది స్ట్రక్ అయిపోద్ది, బాగా హీట్ అయిపోయి దాన్ని మళ్ళీ పీటోస్కోప్ అని పెట్టి చేస్తూ ఉంటారు. అలాంటి చాలా మంది నీళ్లు తాగకుండా బిగబట్టుకోవడం అలాంటివన్నీ చేయకూడదు. అసలుకి లేడీస్ చాలా రిస్కులు ఉంటాయి. గర్భసంచి కూడా మనం పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ సరిగా మార్చుకోరు కొంతమంది. పీరియడ్స్ ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ప్యాడ్స్ ఎన్నిసార్లు ఏడ మారుస్తాము అని చెప్పి చాలామంది ఖర్చు పెట్టడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ టైంలోనే ఎక్కువ ఖర్చు పెట్టండి, ఏమవుతుంది? మనం రోజు ఖర్చు పెట్టం కదా, నెలప్పుడే కదా మనకి ఇబ్బందులు జరిగేది. అలాంటప్పుడు మనము చాలా హెల్దీగా ఉండాలి. హైజీనిక్గా ఉంటే మనకి గర్భసంచి ప్రాబ్లం అనేది రావు. క్యాన్సర్స్ వస్తాయి ఎక్కువ. నీట్నెస్ లేరు, కొంతమంది ఉండరు. నీట్నెస్గా ఉండాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే పాటిస్తామో పీరియడ్స్ టైంలో ఎక్కువ వేడి పదార్థాలు అనేవి తీసుకోకూడదు. ఎక్కువ మంచి చలవ వస్తువులు తీసుకోవాలి. మనకి జీర్ణం బాగా అవ్వాలి. ఆ టైంలో మనకి జీర్ణ వ్యవస్థ అనేది ఏ, గట్టిగా ఉండకూడదు. ఫ్రీగా డైజెషన్ అయ్యేటట్టుగా కొన్ని మంచి పదార్థాలు తీసుకోవాలి మనం. అలా తీసుకున్నప్పుడే మన జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. ఇవి నెమ్ము ఉంటుంది. నెమ్ము ఉన్నప్పుడు ఈ సీజన్లో అయితే కొంచెం నెమ్ము వస్తువులు తగ్గించుకోవాలి. అలా ఉన్నప్పుడు ఆ, చాలా వరకు మనము నిమ్మరసం అలాంటివి తాగకుండా మధ్యాహ్నం టైంలో మజ్జిగ ఇవి తీసుకోవచ్చు, కానీ నైట్ టైంలో మాత్రము ఇవి తీసుకోకూడదండి. చల్ల వస్తువులు తీసుకోకూడదు. చాలా వరకు హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రి ప్రొడక్ట్స్, హోమ్ ప్రొడక్ట్స్, ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం మాత్రము దేనికి భయపడిన అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి పోయి వేలు వేలు ఖర్చులు పెట్టి మనం వాళ్ళకి మేలు చేస్తున్నాం, కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేం. అవి వాడినంత వరకే మనకి హెల్దీగా ఉంటాం. వాడకపోతే మళ్ళీ యథా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అట్టే ఉంటుంది. మన బాడీ అనేది ఆ కాసేపే మనకి ఆ నొప్పి ఉపశమనం కోసమే. ఇది వెస్టేజ్లో మనం ముందు మన వంట నూనెని చేంజ్ చేస్తే మనలో ఉన్న గ్యాస్ ట్రబుల్ తగ్గుద్ది. 46 జబ్బులు అనేటివి మనం రికవరీ చేసుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ తగ్గుద్ది, కొలెస్ట్రాల్ తగ్గుద్ది, డైజెషన్ బాగుంటుంది, మన రెస్పిరేటరీ ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి మనము బయటపడవచ్చు. మన హార్ట్లో కూడా చెడు కల్తీ నూనెను వాడడం వల్ల చాలా వరకు ఈ హార్ట్లో 4 ఛాంబర్స్ అన్ని 4 గదులు ఉంటాయి. ఆ 4 గదులు కూడా పనిచేయాలి. మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగాలి. ఏ ఒక్క హోల్ అనేది బ్లాక్ అయిపోయినా మనకి ఇబ్బందులే. ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే కల్తీ ఫుడ్ మనం తీసుకుంటున్నాం కాబట్టి. ఈ నూనె సగం కల్తీ, అన్నిట్లో కల్తీ 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 తింటాను. పౌడర్లో కల్తీ ఉంది, పసుపులో కల్తీ ఉంది. నేను డైలీ క్లాస్లో పిల్లలకి కల్తీ ఫుడ్ గురించి ఒక పట్టికే ఉంది, క్వశ్చన్ 6 మార్కులకి. అవి చెప్పి చెప్పి మనం ఇన్ని తింటున్నామా,
అని చెప్పి వాళ్ళు కూడా మేడం మేము కల్తీ ఫుడ్డే తింటున్నాం మేడం అని వాళ్ళు కూడా చెప్తున్నారు. అలాగా కల్తీ ఫుడ్ ప్రతి ఒక్క బొప్పాయి గింజలే చూసుకోండి, మిరియాలు అనుకుంటాం, అవి మిరియాలు కాదు బొప్పాయి గింజలు. అలాగా ప్రతి ఒక్క దాంట్లో మనం కల్తీ తింటూనే ఉన్నాం. అవి తిని తిని మనకేంది ఆటలు అంతా బ్లాక్ అయిపోయి అవి రక్త ప్రసరణ అనేది జరగక వాటి వల్ల హార్ట్ అటాక్ రావడం, వాటి వల్ల స్టెంట్లు వేయించుకోవడం, అవన్నీ చాలా పెద్ద రిస్కులు. అంత దాకా కూడా తెచ్చుకోకూడదు. ఈ లోపల మనకి వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి నూనెని ఫస్ట్ చేంజ్ చేసుకున్నాం. నూనెని చేంజ్ చేసుకుంటే మన బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ పోతాయి. విష పదార్థాలన్నీ పోయి మనము రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా తగ్గుతుంది. మన పొట్ట ఎప్పుడూ గట్టిగా ఉంటుంది. నాకైతే ఇంతకు ముందు చాలా గట్టిగా ఉండేది, అసలుకి ఏం తినాలన్నా తినలేకపోయేదాన్ని నేను. అలా ఉన్నప్పుడు ఈ ఈ శత అలోవెరా వాడినప్పుడు ఈ నూనె చేంజ్ చేసినప్పుడు 10వ బాటిల్లో 11వ బాటిల్లో మేము వాడేది. ఇవి వాడినప్పటి నుంచి చాలా హెల్దీగా ఉన్నాను. నేనైతే అప్పుడు డ్యూటీ చేసేటప్పుడు ఎప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలని అనుకునేదాన్ని. ఒక పని చేస్తే ఇంకొక పని చేసే లోపల రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో పని చేసేదాన్ని. అలా అలసటగా ఉండేది. ఇప్పుడైతే అలసట అనేది ఏం లేదు. అక్కడి నుంచి ఆటో కూడా పెట్టుకోకుండా నడుచుకుంటా వస్తున్నా, నడుచుకుంటా పోతున్నా. అంత యాక్టివ్ అనిపిస్తుంది. స్పిరులినా వేసుకొని వెళ్తాను ఉదయాన్నే. స్పిరులినా వేసుకుంటాను, శతావరి మ్యాక్స్ వేసుకుంటాను, కాల్షియము ఐరన్. కాల్షియం మార్నింగ్ వేసుకుంటాను, ఐరన్ నైట్ వేసుకుంటాను. అంటే ఈ రెండు కాంబినేషన్ ఒకసారి వేసుకోకూడదు. అలా వేసుకున్నప్పుడు నాకు చాలా యాక్టివ్ అనిపిస్తుంది బాడీ. ప్రోటీన్ పౌడర్ అవన్నీ ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను వాడుతున్నాను కాబట్టి చాలా హెల్దీగా ఉన్నాను. నేను హెల్దీగా ఉన్నానంటే ఇంకొకరికి కూడా సజెషన్ చేయొచ్చు నేను. అంటే నేను వాడుకోకుండా ఇంకొకరికి చెప్పాలంటే ఒకప్పుడు నేను భయపడేదాన్ని. ఇప్పుడు నాకు ఆ భయం కూడా లేదు. నేను హెయిర్కి కూడా నాకు ఫుల్గా డాండ్రఫ్ ఉన్నది. డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆ డాండ్రఫ్కి కూడా వాడాను నేను. చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గింది, డాండ్రఫ్ తగ్గింది. నా హెయిర్ కూడా చాలా వరకు పల్చగా ఉంది, జుట్టు ఇప్పుడు మెండుగా ఉంది. నేను అరచేయి మందం ఎంట్రుకలు కట్ చేసిన మళ్ళీ అంతే జుట్టు నాకు పెరుగుతుంది. అంటే ఈ నాకు హెడ్ఏక్ కూడా పార్సి నొప్పి అంటారు కదా, అలాగే మైగ్రేన్ హెడ్ఏక్ వచ్చింది నాకు. వంగితే తల కింద పడిపోయి కళ్ళు కింద పడిపోయేంత అంత నొప్పి వచ్చేది. ఇంతకుముందు బయట కొబ్బరి నూనె వాడాలంటే నాకు మొత్తము ఆయిల్ నా ఫేస్ మీద పూసినట్టుగా అంత జిడ్డుగా ఉండేది. ఇప్పుడు నేను వీక్లీ 2 టైమ్స్ అయినా నేను ఆయిల్ పెట్టుకొని కాలేజీకి వెళ్తున్నా. ఇప్పుడు నాకు అసలు ఆ తలనొప్పి ఎట్టుపోయిందో ఏం లేదు. చాలా రిలీఫ్గా ఉంది నా తల అయితే. నేను కూడా చాలా మందికి మా పిన్నికి కూడా సజెషన్ చేశా. మా పిన్ని కూడా నాకు కూడా తలనొప్పి తగ్గిందమ్మా, నేను వాడితే ఆ ప్రోడక్ట్సే వాడతాను, మంచి ప్రోడక్ట్స్, ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయని మాకు తెలియలేదు అని చెప్పి మా అమ్మకు కూడా టెంకాయ తల మీద పడి మా అమ్మ ఇంకొంచెం కానీ మాడిపోయింది కానీ పడి ఉంటే చనిపోయేది. కానీ దేవుడైతే మా అమ్మను కూడా కాపాడి మా అమ్మ కూడా ఈ ప్రోడక్ట్సే వాడుతుంది. మోకాలు నొప్పులు తగ్గాయమ్మా నాకు, మీరు మంచి ప్రోడక్ట్స్ ఇచ్చారు, ఆయిల్ కూడా బాగుంది, అన్నీ మేము ఏదైతే వాడుతున్నామో వాళ్ళకి కూడా అన్ని సజెషన్ చేశాము, చాలా బాగున్నాయమ్మా అని చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే మనం వాడితేనే రిజల్ట్ వేరే వాళ్ళకి చెప్పగలం, మనం వాడకుండా రిజల్ట్ అనేది ఎవరికి చెప్పలేము. ముందు మనం వాడాలి, మన ఇంట్లో తెచ్చుకొని వాడాలి. మనం ఐడియా వేసుకొని వేరే వాళ్ళకి ప్రొడక్ట్స్ ఉన్నాయి వాడుకోండి అని ఆ మాట అనకూడదు. ముందు మనం వాడాలి, మనం వాడిన రిజల్ట్ వేరే వాళ్ళకి చెప్పాలి. నీకు పన్ను నొప్పి ఉందా, నువ్వు ప్రతిరోజు పన్ను నొప్పి డాక్టర్ దగ్గరికి పోతున్నావా, వాళ్ళు చూస్తున్నారా నీ రిజల్ట్ని బట్టి? అవును నీకు పన్ను నొప్పి ఉన్నది కదా, నీ రిజల్ట్ బాగుంది కదా అని వాళ్ళు కూడా రావాలి. మనం ఏ రిజల్ట్ లేకుండా మనం వాడకుండా వాళ్ళకి సజెషన్ చేసామనుకో అసలు రారు వాళ్ళు. ముందు నువ్వు వాడావా అని అంటారు. మనం వాడుకోవాలి. మంచి కంపెనీ, మనము జూమ్ మీటింగ్ మనకి సార్ వాళ్ళు అరేంజ్ చేసినందుకు సార్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అసలు ఈ జూమ్ మీటింగ్ అనేది కేశవ్ సార్ లేకపోతే మనకి జూమ్ మీటింగ్ అనేది ఉండదు. సార్కి ముందు ధన్యవాదాలు చెప్పాలి. సార్ దగ్గర ల్యాప్టాప్ ఉండి
ప్రతిరోజు టైం టు టైం మనకి సమాచారం అందిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సమాచారం తీసుకొని సారు అందరికీ జూమ్ అందిస్తున్న సార్కి ధన్యవాదాలు. అలాగే మన మెంటర్గా ఉంటూ మనల్ని వెనువంట నడిపిస్తున్న గౌస్పాసి సార్కి కూడా మన మెంటర్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర మీరు జూమ్ చేయాలని చెప్పి చెప్తున్న ఆర్కే సార్కి కూడా ధన్యవాదాలు. మన ఫౌండరు గోల్డ్ డైరెక్టర్ ప్రసాద్ సార్కి కూడా ధన్యవాదాలు. సార్ అనేది ఒక విత్తనం వేయకపోతే మనం ఇంతమంది కూడా రాలేము. మంచి విత్తనం మనకిచ్చారు సారు, మనం ముందుకు వెళ్దాము. ఇంత శాఖలు కొమ్మలన్నీ ఇంత పెద్ద వృక్షంగా అయిందంటే విత్తనం మంచిదైతేనే మనం ప్రతి ఒక్కరిమి ఫలాలు అనేటివి మంచిగా వస్తాయి. ఏది ఏమైనా సరే మనకి లేట్గా ఈ వెస్టేజ్ మన ఇంటికి వచ్చినా పర్లేదు, వచ్చింది మాత్రం వదిలేయకూడదు. దీన్ని ఇంకా వెనక్కి తిరిగామంటే మనం మంచి భవిష్యత్తుని వదిలేసుకున్న వాళ్ళం అవుతాం. చాలా బంగారు భవిష్యత్తు ఉంది మన పిల్లలకి. మనం ఏ కళలు ఉన్నాయో ఈ కళలన్నీ తీర్చుకోవచ్చు. మేము పైన విమానం పోతుంటే చూసే వాళ్ళమే కానీ ఒక్కసారి కూడా ఎక్కలేదు. అనుకుంటా ఉండేవాళ్ళం అందరు కార్లు, మా ఇంట్లో మా బావగారు వాళ్ళకి కూడా కారు ఉన్నది, మళ్ళీ మా వదిన వాళ్ళకి కూడా కారు ఉన్నది. మేము ఎందుకు కారులో ఎక్కకూడదు అని అనుకున్నా, నా మనసులో అనుకున్నా. ఆటోనేనా, బైకేనా, మాకు ఎంతేనా, ఎంత దాకైనా పరిమితం అని నేను అనుకున్నా. కానీ వెస్టేజ్లో ఇల్లు కట్టుకోవచ్చు, కారు తీసుకోవచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చని చాలా గొప్ప అవకాశాలు మనకు వచ్చినప్పుడు నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. సో మనం కూడా తిరగచ్చు, మనమేం తక్కువ. వెస్టేజ్లో ప్రతి ఒక్కటి మనం తీర్చుకోవచ్చు అని నాకు చాలా ఆశగా ఉన్నది. ఫస్ట్ డైరెక్టర్ అయినప్పుడైతే ఇంకా ఆ రోజైతే అసలు నిద్రపోలే, నేనైతే కంటనే ఉన్నా. ఇంతమందిలో మాకింత సన్మానం చేశారా, ఇంత బాగుంటుందా వెస్టేజ్ అంటే. ఆడ కావుల్లో కొంతమందిని చూశాను, మళ్ళీ కోటప్ప కొండకు పోయినప్పుడు తిరునాళ్ళ కంటే ఎక్కువ వచ్చారు జనం. ఇసుకేస్తారు రాలనంతమంది, మొత్తము ఫుల్గా ఉన్నారు, నిలబడుకొనే ఉన్నారు, కూర్చోడానికి కుర్చీలు కూడా అంత ఫుల్ అయిపోయినాయి అన్నమాట. అంతమంది జనము, అంతమందిలో వింజమూరు టీం అని గుర్తింపు, మళ్ళీ సార్ వాళ్ళ పేర్లు చెప్పడము, అంత గుర్తింపు ఉంటుంది. ఎక్కడికి పోయినా మనకి ఎంత గుర్తింపు ఉండదు. ఈ జూమ్లో కూడా మనము డైరెక్టర్ అయితేనే మనకు జూమ్ పర్మిషన్ ఇస్తారు. కానీ మన వింజమూరులో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి కూడా ప్రతి ఒక్కరికి ప్రేమ ఆప్యాయతలతోనే ఎవరిని మర్యాదగా పిలుస్తారు. కానీ మనకి మర్యాద లేకుండా పిలిచే వాళ్ళైతే ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ అమ్మ అనే పిలుస్తారు, లేదంటే మేడం అని. అలాగే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి మనం ఇంకొక విధంగా పిలుచుకోకుండా మేడం సారు అంతే. మన వెస్టేజ్లో చిన్న పెద్ద కుల మత భేదాలు ఏమి లేదు, ప్రతి ఒక్కరూ ఒకటే. అందరు రక్తం ఒకటే కదా, ఒకరికొక రక్తం ఒకరికొక రక్తం ఉండదు కదా, అందరూ ఒకటే. అందరూ ప్రేమ ఆప్యాయతలతో ఉందాము. ఎవరు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరం షేర్ చేసుకుందాం. నేను తీర్చగలిని పరిష్కారం నేను చేయగలను, ఇంకొకరు చేయగలని ఇంకొకరు చేస్తారు, అట్లా అందరం షేర్ చేసుకుందాం. ఎవరు ఏమి లోపల ఇబ్బందులు పడద్దు. అందరం లేడీస్, అందరికి సమస్యలు ఉంటాయి, అందరం షేర్ చేసుకుందాము. చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, నేను నర్సుని కాబట్టి నాకు చెప్పండి, నా వంతు నేను మీకు సజెషన్ ఇస్తాను. రిపోర్ట్స్ ఉన్నా కూడా పెట్టండి, రిపోర్ట్స్ కూడా నేను చూసి చెప్తాను. చాలా మంచి కంపెనీలో మనం అందరం ఉన్నాము, అందరం ధైర్యంగా ఉండొచ్చు, ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. లేడీస్ అనేవాళ్ళు వంటగదికి 4 గోడల మధ్య కాదు, మనం కూడా మంచి శక్తి, మనం పిడికిలి బిగించి కూడా మనం పని చేయగలం. అంత పవర్ మనలో ఉంది, మనమేం తక్కువ.
మనం అన్నిట్లో మనం కూడా ఎక్కువగానే ఉండాలి. ఆడ మగ సమానం అన్నప్పుడు మనం కూడా సమానమే. ఇప్పుడు వెస్టేజ్లో మీటింగ్ వస్తే లేడీసే ఎక్కువ ఉంటారు, జెంట్స్ ఎవ్వరు ఉండరు, తక్కువే ఉంటారు జెంట్స్. లేడీస్కి అంత బలం ఉంది. స్త్రీ శక్తి మీటింగ్ పెడితే, నారీ శక్తి మీటింగ్ పెడితే లేడీసే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి మీటింగ్స్ అటెండ్ అవుతా ఉన్నప్పుడు చాలా విషయాలు, గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనము జూమ్ మీటింగ్ ప్రతిరోజు అటెండ్ అవ్వాలి. ఎవరో ఒకరు మనకి మంచి మంచి మాటలు అందిస్తూనే ఉంటారు. అవన్నీ మనము అన్నీ తీసుకొని మనం కూడా మన డౌన్లైన్కి చెప్పొచ్చు. హోమ్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. మన వెస్టేజ్లో ఇవన్నీ ఫస్ట్ స్టెప్. మనము ఐడి వేసిన తర్వాత జూమ్ మీటింగ్లో జాయిన్ చేయాలి. తర్వాత ఒక సెమినార్కి తీసుకెళ్ళి ఆ సెమినార్లో సక్సెస్ అయిన వ్యక్తుల దగ్గర మాటలు తీసుకొని, తర్వాత ఒక బూట్ క్యాంప్కి కానీ వెళ్ళామనుకో, మన మైండ్ మొత్తం ఓపెన్ అయిపోద్ది. అక్కడ చాలా విషయాలు, గొప్ప గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చు. తర్వాత మైసూరు ట్రిప్కి కానీ వెళ్ళామనుకో, చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అంటే స్టార్టింగ్ మనం చిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. అన్నీ ఒకసారి చేయలేము మనం. మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసాం కాబట్టి ఇక్కడి దాకా వచ్చాం. కానీ స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉన్నా, అది కష్టం అనుకుంటే మాత్రము కష్టంగానే ఉంటుంది. మనం ఇష్టంతోనే చేద్దాం. అందరినీ అన్నదే మన వింజమూరు టీంకి ఒక అండగా మేము నిలుస్తాం. సార్ కానీ నేను కానీ నిలుస్తాం. మేము ఎక్కడికి ఇంకా కదిలేది ఏమి ఉండదు. మా సార్ ఎన్నెన్నో బిజినెస్లు చేశారు, అవన్నీ ఇంక వదిలేశారు సారు. సార్ మైండ్ మొత్తము పాతయన్ని డిలీట్ చేసుకుంటూ ఫ్రెష్ మైండ్తో ఉన్నారు. నేను కూడా అలాగే ఈ డ్యూటీస్ అన్ని పక్కన పెట్టేశాను. ఈ కాలేజ్ కూడా ఇంకొన్ని రోజులు ఫుల్ స్టాప్ పెట్టేస్తా. ఇదేం నాకు జీవితం ఏమి ఇవ్వదు, భవిష్యత్తు అనేది ఇక్కడ ఏం లేదు. ఒక 12,000 10,000 ఇచ్చినంత మాత్రాన్ని మనకి ఏమి ఇది ఉండదు. నేను ఆగిపోతే ఆ శాలరీ రాదు. అలాంటిది మనము ఇది తాత్కాలికమైన జీవితమే కానీ పర్మనెంట్గా ఏమి ఉండదు. అది టెంపరవరీ జాబులు. మనం పర్మనెంట్గా ఉండే జాబులు మాత్రము వెస్టేజ్ అని. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎన్నో పడుతున్నాయి. నాకు ఈ జాబులు కూడా ఇంట్రెస్ట్ లేదు. కరోనాతోనే నాకు ఇంట్రెస్ట్ పోయింది. కరోనాలో చేసేటప్పుడే నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా నేను ఈ జాబులు అనేది చేస్తే వెస్టేజే. ఇంకా లైఫ్ ఇంకా చనిపోయేంత వరకు వెస్టేజ్ని వదిలిపెట్టే సమస్య లేదని నేను డిసైడ్ అయిపోయాను. మా సార్కి కూడా అదే చెప్తున్నాను. మేమిద్దరము దీన్ని చేస్తేనే వెస్టేజ్ చేద్దాము, ఇంకా ఏది పక్కది ఇంకా ఆలోచన చేసేదే లేదు అని చెప్పి మేమిద్దరం డిసైడ్ అయ్యి, నేను ఖాళీ టైం చూసుకొని మీటింగ్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. రేపు 28 నాకు దసరా సెలవులు వస్తే ఏ ఊరికి వెళ్ళాలని నేను ఆలోచన చేసుకుంటున్నా. ఇంటికాడ ఉండబుద్ధి కావట్లా. ఎందుకంటే మీటింగ్స్లో అంత నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. నేను నేర్చుకుంటే ఇతరులకి, మేడమ్స్కి అలా నేర్పించని నేను చాలా వరకు కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఏ ఊరికి వెళ్ళాలా అని నేను ప్లాన్ చేసుకుంటున్నా. రొంపిచెర్లకు వెళ్ళాలని మేము ప్లాన్ వేసుకున్నాము. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అందరి దగ్గరికి వెళ్ళి చేయాలనుకుంటున్నాం. అన్ని ఊర్లకు వస్తాం, ఆగేదే లేదు. ఇంకా వెస్టేజ్ మనకి ఒక అడుగు వేసేసింది, మనకు మంచి బాటను చూపించింది కాబట్టి ముందడిగే కానీ వెనకడుగు లేదు. థ్యాంక్ యూ అందరికీ. మేడం అందరూ మ్యూట్ ఆన్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు మేడం. కేశవ్ సార్. మేడం 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 పద్మ మేడం. చాలా చక్కగా మాట్లాడారు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నిజంగా అసలు మీరు ఇంత చక్కగా చెప్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. వెస్టేజే మాట్లాడిస్తుంది మేడం ప్రొడక్ట్స్. చాలా చక్కగా చెప్పారు మేడం. ప్రతి ప్రోడక్ట్ గురించి చక్కగా వివరించారు మీరు.
సో మీ పర్మిషన్ మీద ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మేడం కొంతమంది దగ్గర నుంచి. ఓకే మేడం. మేడం ఆల్ మ్యూట్ అన్మ్యూట్ ఇవ్వండి మేడం, మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఓకే 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 మేడం, 1 minute. విమల మేడం మేడం ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. రబిక మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ చాలా చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం లేడీస్ కోసం పెట్టింది మనకి ఖచ్చితంగా మనకి ఇది అందరికి కానీ ఇది ఖచ్చితంగా కావాల్సిన విషయము. కానీ మీరు ముందే దాని గురించి ఆలోచించి మన కోసం ఒక టైం కావాలి, మన కోసం జూమ్ కావాలని మీరు పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే మీరు ముందు అడిగేసి మీరు ముందుకు వచ్చి మీరు మనకి కావాలి ఒకటని మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు. అది ఈరోజు సక్సెస్ అయింది. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో డియో గార్డెన్ గురించి అయితే నాకు చాలా మైండ్ బ్లాక్ అయిపోయింది మేడం. ఎందుకంటే అది యూజ్ చేస్తేనే ఎవరికైనా తెలుస్తుంది. ఎందుకంటే ట్రబుల్ అనుభవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అది అవును మేడం. మనం ఇన్ని రోజులు మనం ఎన్నో అనుభవిస్తున్నామే, ఎట్టెట్టో బాధపడిన అరుణ మేడం, మేడం మాట్లాడండి మేడం. అరుణ మేడం అన్మ్యూట్ ఇచ్చాను మేడం, మాట్లాడండి మేడం. మేడం. రబిక మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. విమల మేడమా? మేడం. మేడం మాట్లాడండి అదే మేడం. మేడం, అందుకని మనం ఇన్ని రోజులు మనం అన్ని ట్రబుల్ మనం చూస్తున్నాం కాబట్టి ఇంకో వచ్చే పిల్లలకి ఇంకా వచ్చే జనరేషన్ కి అలాంటి ఇబ్బందులు వాళ్ళు పడకుండా మనం మన వంతుగా మనము దీన్ని అందరికి తీసుకొచ్చి మనం బాగా దీన్ని చేయాలని, అందరికి హెల్త్ గా వాళ్ళు బాగా ఫ్రీగా ఉండాలి, ఇంకొచ్చే కాలం పిల్లలు అందరూ కానీ బాగా ఉండాలని నేనైతే అనుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ రాజు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు బాగా చెప్పారు మేడం. మేము కూడా రేపు కోటప్పకొండకు వస్తాము శనివారం రోజు. ఎందుకంటే అవునా? ఇంకా ఏమన్నా మనకి మీరు అన్నారు కదా మేడం, ఒక్కసారి మీటింగ్ పోతే బాగా మనం ఇంకా తెలుసుకుంటాం, ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుందని. అవును అలాగా మేడం. మేము అందుకోసము ఒకసారి వద్దాంలే, ఛాన్స్ మళ్ళీ మళ్ళీ దొరకదు. పాపం అంతకుముందు ప్రసాద్ సార్ అయితే చాలా సార్లు అడిగారు, కానీ అప్పుడైతే మాకు కుదరలేదు. కానీ అవును ఇప్పుడు మేడం. సార్ కోరిక బలంగా ఉండడం వల్ల దసరా హాలిడేస్ ఇచ్చింటారు నాకు తెలిసి. ఇప్పుడు మేము అందరం వస్తాము, ఇంకా తెలుసుకుంటాము. ఇట్లా మన లేడీస్ కి జూమ్ అన్నారు కదా, మేము ఖచ్చితంగా అవును, అటెండ్ తెలుసుకుంటూ ఉంటాము. ఏమైనా ఉన్నా కూడా మీకు పెడతా ఉంటాం మేడం. పెట్టండి మేడం. మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికైనా ఏమైనా కావాలన్నా అలా మీకు మేము అడిగి చేస్తూ ఉంటాం మేడం. ఓకే మీరు మేడం. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం డియో గార్డెన్ గురించి మాత్రం నిజంగా నాకు చాలా కనెక్ట్ అవుద్ది. 3 నెలలుగా లేదు, చాలా కష్టపడ్డాను కూడా. ఈ మేడం. మంత్ పనిగా అది చాలా దూరం అయినా కూడా వెళ్ళేసి తీసుకొచ్చా. ఎందుకు ఈ రోజు టయర్డ్గా ఉంటుంది, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నా వెళ్ళి తీసుకొచ్చాను మేడం. ఎందుకంటే దాని కంఫర్ట్ నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పింది నాకు మెయిన్ గా అదే ఎక్కువ కనెక్ట్ అయింది మేడం. ఇంకొకటి లేడీస్ కి ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందరితో మాట్లాడేటప్పుడు మాట్లాడడానికి. ఇది మనకి లేడీస్ కానీ ఒక జూమ్ మీటింగ్ ఉండడం కొంచెం కంఫర్ట్ గా ఉంది మేడం. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా అక్క వాళ్ళు చెప్పినట్లు ఖచ్చితంగా ఈ కోటప్పకొండ దేనికైతే ఖచ్చితంగా మేము హాజరవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇది అది డేట్ అట్లాగే తల్లి పోయింది, మంచిదైంది.
దసరా హాలిడేస్ కి ఒక తప్పకుండా ఇది రావడం, మీటింగ్ రావడం చాలా సంతోషంగా వేరే ఉంది. ఎందుకంటే ప్రతిసారి మీరు ఇన్వైట్ చేస్తారు కానీ రావడం కుదరటం లేదు మేడం. కానీ అవును. ఈసారి ఇది లీవ్ రోజుల్లో రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. వెల్కమ్ మేడం. దిల్షద్ మేడం మాట్లాడండి, అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి మేడం. మేడం మేడం గుడ్ మార్నింగ్ మేడం, చాలా బాగా చెప్పారు మేడం మీరు. మేడం నాదొక డౌట్ మేడం, అడగాల మేడం. చెప్పండి మేడం. హలో మేడం చెప్పండి. మా పాప మా పాప మెచ్యూర్ అయ్యి 3 నెలలు అవుతుంది మేడం. ఆ, పాపకు 14 సంవత్సరాలు. డేట్లు సరిగా రావడం లేదు మేడం. 2 నెలలు బాగా వచ్చినాయి, మళ్ళా నెల తర్వాత అట్లా వస్తాండాయి మేడం. పాపకి అవునా. ఏమన్నా సప్లిమెంట్ వాడొచ్చా మేడం? ఏజ్ 14. 14 ఏళ్ళు మేడం. రేపు ఫోన్ చేసి చెప్తాం మేడం. మార్చిలో. సరే మేడం సరే మేడం, థ్యాంక్ యూ మేడం. చెప్పండి మార్నింగ్ ఫోన్ చేస్తాం మేడం. మేడం. మార్నింగ్ ఫోన్ సరే చేస్తాం మేడం. మేడం. సప్లిమెంట్. సరే సరే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సుబ్బమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. జర్నీ చెప్పారు మేడం. 11 పాయింట్ బాగా నచ్చింది మేడం. నియో గార్డెన్ కూడా చెప్పారు మేడం. ఎట్లా అది వచ్చేసి వాడిన వాళ్ళకు బాగా తెలుస్తుంది మేడం. కంఫర్ట్ గా ఉంటది, బాగా ఫ్రీగా కూడా ఉంటది. అదే బయటిది వాడితే మనము కొద్దిగా విసుక్కుంటా అట్లా ఉంటాము. అదే మన వెస్టేజ్ లో వాడితే మేడం చాలా రిజల్ట్స్ వస్తుంది, బాగుంటది మేడం. మీరు కాలేజ్ పోయేటప్పుడు అని చెప్పినారు, నర్సు చేస్తున్నప్పుడు కూడా జర్నీ హాస్పిటల్లో చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంది, అట్లా నైట్ టైమే వస్తుందని చెప్తా ఉన్నారు. ఈ వాటి నుంచి బాగుందని చెప్పినారు మేడం. ప్రతి ఒక్కటి మనము వాడినాకనే రిజల్ట్స్ వస్తుంది మేడం. షేర్ చేయొచ్చు మేడం. కాబట్టి జూమ్ లో ఉండాలి అందరూ, ప్రతి ఒక్కటి వాడితేనే మనము వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఇచ్చినందుకు అవకాశం. థ్యాంక్ యూ మేడం. Thank you, madam. శుభరత్నమ్మ మేడం. శుభరత్నమ్మ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శైలజ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగా చెప్పారు మేడం. మీరు నర్సుగా చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడి ఎంత బాధపడ్డది, ఈ పెయిన్ వచ్చినప్పుడు బాగా ఇబ్బందిగా అయింది మేడం. పీసీఓడి వచ్చినప్పుడు నాకు కూడా ఒక అవును మేడం. రెండు రోజులే బ్లీడింగ్ అయింది మేడం. 3వ రోజు ఇంకా వస్తుంది మేడం. అలాంటప్పుడు బ్లడ్ ఈ మనకి ఏంది మేడం? మనకి బ్లడ్ తక్కువయ్యి అలా ఉంటది మేడం. అదే మేడం, కాళ్ళు చేతులు లాక్కపోవడం ఉంటుంది మేడం. నాకు కూడా నేను కూడా ఐరన్ ఇవి వాడుకోండి మేడం. ఐరన్ పోలిక వాడాలనా మేడం? మన వెస్టేజ్ ఐరన్ పోలిక్ క్యాప్సిల్ వాడుకొని కాల్షియం కూడా వాడుకోవచ్చు. అంటే రెండా కాల్షియం మేడం? ఐరన్ ఒకేసారి వాడుకోకూడదు మేడం. ఆ, మధ్యాహ్నం కాల్షియం వేసుకోవాలి, నైట్ టైము ఉదయం రాత్రి కాల్షియం వేసుకోవాలి మేడం. ఐరన్ పోలిక్ ఐరన్ రెండు నైట్, కాల్షియం ఒకసారి మధ్యాహ్నం వేసుకో. మధ్యాహ్నం కాల్షియం వేసుకోండి మేడం. ఐరన్ పోలిక్ ఉదయం రాత్రికి వేసుకోండి. ఆహా. సరే మేడం, నైట్ ఇలాంటి ఏమైనా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఈ ఇచ్చినందుకు. విషయాలు చెప్పుకుందాం మేడం, లేడీస్ పరంగా సరే అందరూ మేడం. ఓపెన్.
ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సరే మేడం, థ్యాంక్ యూ. అరుణ మేడం, నెల్లూరు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. అరుణ మేడం. ఒక్క నిమిషం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతి ఒక్క పాయింట్ బాగా నచ్చింది మేడం, బాగా చెప్పారు. లేడీస్ అనేది మనము జెంట్స్ ఉంటుంది మేడం. ఇలా మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడుకోవచ్చు, బాగా అనిపిస్తుంది మేడం. ఇది ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పుకోగలుగుతాము. అవును సార్ మేడం. వాళ్ళు ఉన్నప్పుడు ఉంటుంది మేడం. ఈ మీటింగ్ పెట్టడం కూడా బాగా అనిపిస్తుంది మేడం. ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పుకోవచ్చు. Yes, నాకు బాగా మేడం. నచ్చింది మేడం పాయింట్. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు చెప్పాలనుకుంటున్నాను మేడం నేను. చెప్పండి మేడం. అదే మేడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు మేడం ఖచ్చితంగా. ఓకే మేడం, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే. భోగ్యం విమల మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. విమల మేడం, పామూర్. పూర్ణిమ మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా మాట్లాడారు మేడం మీరు. నాకు ఒక ధైర్యం వచ్చింది మేడం. మామూలుగా నాకు మాట్లాడాలంటే ఒక దడగా ఉండేది. ఈరోజు లేడీస్ కని స్పెషల్గా నాకు చాలా సంతోషం వేసింది మేడం ఈరోజు. ఇలా మా పాపకు వాడిస్తుంది మేడం. మేడం వాడి మెచ్యూర్ అయినప్పటి నుంచి వాడిపిస్తే ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా, క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి మేడం. ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయాలి. అవును మేడం, మా పాపకు వాడిచ్చాను మేడం. మా పాప చాలా మెచ్చుకుంటుంది మేడం. మా ఎంత బాగుంది మా, స్కూల్కి వెళ్ళినా కానీ బాగుంది మా కంఫర్టబుల్ గా అనేసి. ఉంటుంది. అవును మేడం, చాలా హ్యాపీగా ఉంది పాప. నేను పర్సనల్ గా మాట్లాడాను మేడం మీతో. రేపు ఫోన్ చేస్తా మేడం మీకు. చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మౌనిక మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా చక్కగా చెప్పారు మేడం. ఒక్కొక్క పాయింట్ బాగా అర్థమయ్యేటట్టు బాగా చెప్పారు మేడం విస్పర్ గురించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. హలో రాజీ మేడం. మేడం. మేడం, నన్ను చాలా మంది ఫ్యాన్స్ గురించి కొంచెము అది వీడియోస్ అడుగుతా అంటారు. నీ దగ్గర ఏమన్నా ఈ వీడియోస్ ఉంటే పెట్టండి మేడం. ఆ వీడియోస్ మన డెమో చేసే వీడియోస్ ఉంటాయి కదా మేడం. డియో కాడ మేడం. కాదు మేడం, ప్యాడ్స్ మొన్న ప్రసాద్ సార్ కూడా స్టేటస్ లో పెట్టినాడు మేడం. అడిగినా నేను సార్ ఫోన్ చేసి మర్చిపోయాను. మీరు సార్ దగ్గర ఉందేమో తీసుకొని నాకు పెట్టండి మేడం. పెడతాను. చాలా మంది అడుగుతాండా, వాళ్ళందరికి షేర్ చేయాలి మేడం. ఓకే మేడం. ఓకేలే మేడం, థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి మేడం. సుధా మేడం. యశోద మేడం, అన్మ్యూట్ ఆఫ్ మేడం. రొంపిచెర్ల.
నారాయణమ్మ మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లేడీస్ గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. వాళ్ళు ఇంకా అంటే మనం హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు సమస్య. ఇంకా అవును చాలా మేడం. మంది ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మీరు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఇంకా ఇంకా తెలుసుకొని బాగా చెప్పేదానికి ప్రయత్నించండి. మా గురువు గారు మీరే మేడం. మాకు మంచి విత్తనం ఇచ్చి పెద్ద చెట్టుని కరెక్టే చేశారు మేడం, మేడం. నేను మీ గురువు అయితే అయి ఉండొచ్చు, కానీ నేను చేయలేని పని మీరు చేస్తున్నారు కదా. తప్పకుండా మేడం. అది మీరు ఇంకా ముందుకు సాగాల. నేను ఒకవేళ విత్తనం వేస్తే వేసాను, కానీ మొత్తం మీరే చేస్తున్నారు కదా. వాటర్ కూడా మీరే పోసి డెవలప్ అవుతున్నారు కదా. మన వాళ్ళని మన టీం మొత్తం ఇంకా డెవలప్ కావాలా. ఎక్కడ ప్రజెంట్ లేడీస్ అందరం డెవలప్ అవుదాం మేడం. అవుతాం అవుతాం, కానీ మన లేడీస్ మన ప్రాబ్లమ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి. ఖచ్చితంగా మేడం. ప్రతి ఆ, మీటింగ్ మాత్రము మనం అటెండ్ అవుతా ఉంటే మంచి మంచి పాయింట్లు నేర్చుకోవచ్చు మేడం. అవును మేడం. ఇలా చేస్తేనే మంచిదని సుబ్బమ్మ మేడం మేమందరం డిసైడ్ అయ్యి జూమ్ స్టార్ట్ చేశాం మేడం ఈ రోజు నుంచి. నాకు కూడా ఇంకా ఆ, పరీక్షలు అయిపోయినాయి, అందుకని చెప్పి నేను కూడా స్టార్ట్ చేయాలని చెప్పాను మేడం. ఈ ఐడియా వచ్చింది కానీ మేడం నాకు టైం సాలటంలో మాట్లాడటానికి. అవును మేడం. ఆ, పర్లేదులేండి మేడం. లేట్గా ఆ, స్టార్ట్ చేసిన ఇంక నుంచి ప్రతి సమస్యకు ఆ, నేను తెలుసుకుందాం మేడం. అదే మేడం, చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా ప్రయత్నించండి. చెప్తాను మేడం. ఓకే ఈరోజు మేడం. ఇంట్రడక్షన్ నాకు ఈ మాత్రమే అవకాశాన్ని సబ్జెక్ట్. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమ్. పద్మ మేడం. చెప్పండి మేడం. మేడం మరొకసారి జూమ్ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. లేడీస్ ఇంతమందిని మనము జూమ్లో అయిపోయేంత వరకు కూడా జూమ్లో అందరు ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు దీనికి చాలా ఆపరేటింగ్ చక్కగా మాట్లాడారు. చాలా చక్కగా అసలు డియో గార్డ్ గురించి చక్కగా చెప్పారు మేడం. అందరూ మనసుల్లో ఉండేటి అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు. అవును మేడం. పర్సనల్ గా ప్రైవేట్ గా అన్ని విషయాలు ఇప్పుడు మనం అందరం కలిసి షేర్ చేసుకోవచ్చు. పర్సనల్ గా కూడా ఫోన్లు చేసి కూడా మాట్లాడుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. మాట్లాడుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టీమ్ క్లోజ్ చేసుకుందాం మేడం. ఓకే రేపు మళ్ళీ వారం 8:30కి మళ్ళీ అందరం కలుసుకుందాం మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. మేడం మంగళవారం 6 గంటలకే స్టార్ట్ చేసి 6 గంటలకు మేడం. మేడం రేపటి నుంచి 6 గంటలకు జూమ్ ఉంటుంది మేడం. ఓకే అది జెంట్స్ అందరూ కంబైన్డ్ అవుతారు. లేడీస్ మాత్రం 8:30కి స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం అందరికీ.